మళ్ళీ రాత్రిపూట భోజనాల తర్వాత శ్రీ భగవాను శ్రీ గోవిందయోగి వృత్తాంతం చెప్పారు. ఆయన మలయాళీ బ్రాహ్మడు, పండితుడు అని పేరుంది. ఆయన యోగాన్ని శ్లాఘించి ఇతరములన్నిటినీ తెగుడుతూ ఉండేవాడు. గోవిందయోగి అన్నాయన మలయాళీ బ్రాహ్మడు, అతను మంచి పేరు పొందినవాడే. అతను యోగ మార్గాన్ని ఇష్టపడుతూ దాన్ని గొప్పగా పొగుడుతూ ఉంటాడు. ఇతర మార్గాలన్నిటిని కూడా తెగుడుతూ అంటే ద్వేషిస్తూ ఉండేవాడు అనమాట. కాదు కాదని ఖండిస్తూ ఉండేవాడు. ఆయన పద్ధతిని సమర్థిస్తూ ఎప్పుడు గీతను ఉపనిషత్తును చెప్తూ ఉండేవాడు. ఆయన తన పద్ధతిని సమర్థించుకుంటూ ఎప్పుడు గీతని ఉపనిషత్తుల్ని చెప్తూ ఉండేవాడు. శ్రీ నారాయణ గురువులు అవే శాస్త్రాలను ఉటంకించి వారిని ఖండించేవారు. ఆయన తన పద్ధతిని యోగ మార్గాన్ని సమర్థించుకుంటూ ఎప్పుడు గీతని ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి యోగ మార్గానికి సంబంధించిన శ్లోకాలు చెప్తూ ఉండేవాడు. శ్రీ నారాయణ గురువులు మళ్ళీ అదే గీతని ఉపనిషత్తుల్ని ఉపయోగించుకుని వాడి మాటలన్నింటినీ ఖండించేవారు. గీతలో ఉపనిషత్తుల్లోనూ వాడు యోగ మార్గానికి సంబంధించిన వాడిని తీసి చెప్పేవాడు తప్ప మిగతా వాటిని ఖండిస్తూ ఉండేవాడు. నారాయణ గురువులు అదే గీతని ఉపనిషత్తుల్ని తీసుకుని వాడి మార్గానికి ఖండించేవారు. భగవద్గీతలో అన్ని ఉన్నాయి. ఎవరెవరు ఏ సంస్కారాలకి తగిన వాడు దాన్ని తీసుకొని వాడుకొని ఆ మార్గంలో తమ గమ్యానికి చేరాలి తప్ప మరొక మార్గాన్ని ఖండించే అధికారం ఎవరికీ లేదు. నీకు నచ్చిన మార్గం నువ్వు ఎన్నుకో అంతే. మరొక మార్గాన్ని కాదు అని అనమని భగవంతుడు వాసుదేవుడు చెప్పలేదు. తర్వాత శ్రీ భగవాను శ్రీ అమృతనాథుల శీలాన్ని ప్రశంసించేవారు. ఆయన గొప్ప తపస్వి. జపం ఎంతగా చేశాడో, ఎన్నో తావులు ఎంతో మంది వేదలకు అన్నదానం చేశాడు ఆయన. అమృతనాథ యతీంద్రుల వారు. సర్ పి రామనాథన్, పండిత్ మాలవ్య, మదన్ మోహన్ మాలవ్య లాంటి పెద్దలందరికీ ఆయన మంచి స్నేహితుడు కూడాను. అమృతనాథులు గొప్పవారు. అప్పుడు ఆ కాలంలో ఉన్నారనమాట ఆయన. ఆయన గొప్ప తపస్వి కూడా. ఎంతో జపం చేశాడు ఆయన. అలాగే ఎన్నో చోట్ల ఎంతో మంది బీదలకి ఎంతో అన్నదానాలు చేస్తూ ఉండేవాడు. ఆయన్ని సర్ పి రామనాథన్ గారు, పండిత్ మదన్ మోహన్ మాలవ్య లాంటి వాళ్ళ పెద్దలందరూ ఆయనకి మంచి స్నేహితుడు. అలాగ అణుకుతో భక్తితో, భగవంతుని భక్తితో, శ్రద్ధతో, సర్వజీవులందు ప్రేమ భావముతో జీవించిన వాడు శాంతిని పొందగలుగుతాడు. గాని ఏదో ఒక మార్గాన్ని పట్టుకుని నా మార్గమే గొప్ప అంటూ ఇతర మార్గాన్ని ఖండించడానికి తన జీవితాన్ని దుర్వినియోగం చేసుకునేవాడు శాంతిని ఎలా పొందగలుగుతాడు అనేటువంటి సందేశం మనం ఈ సంభాషణలో తెలుసుకోవాలి. అందుచేత నీకు నచ్చిన గురువు ఎన్నో మార్గాలు చెప్తారు. నీకు నచ్చిన మార్గాన్ని నువ్వు ఎన్నుకొని నువ్వు ఏదైతే సులువుగా హాయిగా చెయ్యగలవో దాన్ని చేసుకుంటూ వెళ్ళు. సందేహాలు వస్తే ఆ మార్గంలో నీ గురువుని అడుగు, ఆయన తీరుస్తుంది. సరేనా? హరి ఓం నమః.